లాస్ట్కి పెడదాం. లాస్ట్ అయ్యా థమ్స్అప్ పెట్టు. ఆడ మెట్లాగాడ ఎక్కడున్నా దగ్గరలో ఉన్నా అంటున్నాడు. దగ్గరలో ఉన్నాడు. ఐడియా వాళ్ళ అంటే నేను అప్డేట్గా ఉన్నా. నేను పోయినసారి నమస్కారం సార్. My president for
మన అధ్యాపకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా శ్యామ్ సుందరి గారిని కోరుతున్నాను. అందరికీ ఆత్మీయ అభినందనలు. ఈరోజు మాకు రెండవ ఆత్మీయ సమ్మేళనాన్ని మా కాలేజీలో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేకాదు ఇప్పుడు మా అధ్యాపకులను గౌరవించడానికి స్టేజ్ మీద కూర్చున్నాము. ఫస్ట్గా జి శాంతారాం గారు స్టేజ్ మీద రావాల్సిందిగా ఓకే థ్యాంక్ యూ. సార్ మధ్యలోకి రండి సార్. ఇంకా ఇవ్వండి మేడం ఒకసారి. మేడం అట్లా ఓకే. నెక్స్ట్ కేసు శ్రీనివాసరావు గారు వేదిక సార్ ఒకసారి కెమెరా చూడండి ఒకసారి. ఓకే నెక్స్ట్ అమ్మ రాజేశ్వరి గారిని కోరుతున్నాం. మన కాలేజీ కరస్పాండెంట్ గారు వెంకయ్య గారు కూడా ఓకే సార్ సార్ పట్టుకోండి సార్, పట్టుకోండి. రెండు చేయాలి. ఓకే మేడం 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 మేడం
ఉండండి సార్ 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 పట్టుకోండి ఒకసారి సార్ అట్లా పట్టుకోండి. ఓకే సార్ ఉండండి మాస్టర్ ఉండండి గ్రూప్ ఫోటో వెలిగించండి. ఓకే రెడీ సార్ కెమెరా వైపు ఓకే ఓకే అలా నిల్చోండి సార్, దగ్గర నిల్చోండి, ఊరికే అట్లా దగ్గర నిల్చోండి, వెలిగింది మామూలుగా నిల్చోండి, ఆ క్యాండిల్ ఆపేయండి క్యాండిల్తో. ఓకే రెడీ సార్ రెడీ థ్యాంక్ యూ. మమ్మ బెంగళూరులో వాళ్ళతో మమ్మ తీసుకొచ్చారు. ఇది నా యొక్క ఇంట్రెస్ట్. మీరు నా పేరు జ్యోతి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ గుంటూరులోనే ఉంటున్నాను. నేను మ్యారేజ్ అయింది. ఒక బాబు యూకేలో ఉన్నాడు ప్రజెంట్. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు చాముండేశ్వరి. BA సెక్షన్ చదివింది. నాకు ఇద్దరు బాబులు. ఎక్స్ప్రెస్ ప్లస్ మీ పిల్లల పేర్లే కాకుండా మీరు ఏదైనా చెప్పాలనుకున్నది, మీరు దేంట్లో నిష్ణాతులుగా ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ దేంట్లో ఇదిలో ఉన్నారనేది కూడా మీరు చెప్పండి. సమానంగా మీ పేరు ఉంటే చెప్పారు. అడగారు కొత్త వాళ్ళకైతే పేరు పెట్టి తీసేసుకుంటాం. ఇదంతా ఫ్రెండ్స్. మీ ఫీలింగ్స్ కూడా చెప్పండి. హౌ యు ఆర్ అటాచ్డ్ టు దిస్. క్లాస్లో మెమరీస్ క్లాస్లో మీ ముందు ఎట్లా మాట్లాడతారు సార్? నా పేరు సుజాత. నేను BA సెక్షన్లో చదివాను. నేను ప్రస్తుతం ఉద్యోగంలో ఉంటున్నాను. నాకు బాబు మ్యారేజ్ చేసి సాఫ్ట్వేర్ మనవడు పడాలి. నాకు బాబు CA ఫైనల్ చేస్తున్నాడు. ఆ రోజులో సాస్ చేయబడి నాకు బాగా మనకి అంటే వాళ్ళ ఆ రోజు మళ్ళీ మనకి రావు. ఎందుకంటే చాలా అసలు ఎలా చెప్పినా ఇప్పటికీ కళ ముందు బాగా అంత ఇదిగా ఉండేది. చక్కగా మంచి సాస్ ఫ్రెండ్స్ కూడా అంటే చదువుకున్నాము, గుర్తున్నారు అందరూ, కానీ ఏదో మాట్లాడుకోవాలి కాదు అందరం. అది చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. సో హ్యాపీ అందరూ కామెంట్ నాకు సెలవు తీసుకుంటాను. కళాశాల కరెస్పాండెంట్ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, అలాగే అధ్యాపకులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 1993 బ్యాచ్
ఒకసారి కలుసుకున్నాము. నిజంగా అప్పుడు ఎన్ని జ్ఞాపకాలని కూడబెట్టుకొని వెళ్ళాము. ఈరోజు కూడా అంతే సంతోషంగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలామంది రాలేదు. ఈ కళాశాలలో 1993 స్పెషల్ తెలుగు చదువుకున్నాను నేను. ఈ కళాశాల నాకు జీవితాన్ని ఇచ్చింది. అలాగే ఈ కళాశాలలో చదువుకున్నటువంటి సందర్భంలో గురువులు నేర్పినటువంటి జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు మా విద్యార్థులకి నేర్పించడానికి నాకు ఉపయోగపడుతుంది. కేవీ పద్మావతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు. అలాగే నాకు ఈ కళాశాల లైఫ్ ఇచ్చిందని చెప్పాను. జీవితమే ఇక్కడ స్టార్ట్ అయింది. నాకు మంచి హస్బెండ్ ఇచ్చింది అక్కడ చుట్టాను ఆలోచన. అందుకని ఈ రీయూనియన్ ఎప్పుడు పెట్టినా కూడా మళ్ళా ఇక్కడికి వచ్చి జ్ఞాపకాలన్నీ కూడా పోగు వేసుకొని వెళ్ళాలని చెప్పి ఆలోచనలు ఉన్నాయి మాకు. కృతజ్ఞతలు. నా పేరు చంద్రకళ. నేను ఏ సెక్షన్ చదివాను ఈ కళాశాలలో. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు కూడా రోజువారీ కార్యక్రమాల్లో ఉండిపోయేవాళ్ళం. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు చాలా స్పెషల్గా అనిపించింది. ఏబిసి సెక్షన్ విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిగ్రీలో అమ్మాయిలకు ఇంత తెలియజేస్తున్నాము. నమస్కారాలు. అలాగే నా క్లాస్మేట్ ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క అభినందనలు. అయితే నా పేరు రాధా. నేను బిఏ సెక్షన్ ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ చదివాను. బిఏ సెక్షన్. నేను 4 సంవత్సరాలు కాలేజీ ఛాంపియన్ స్పోర్ట్స్. నేను స్పోర్ట్స్ అంటేనే నేను తెలుస్తుంది. వెల్కమ్ సార్. ఆపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ శ్రీ మహేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ మేడం ఓకే. ఆర్గనైజ్ చేసినటువంటి మన ఆర్గనైజర్స్ అయినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాల్యంలో అప్పాలు నేర్పి దిద్దినటువంటి గురువులు ఎంతో ప్రత్యేకమైన వారు. తదనంతరం కళాశాలకు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని మన ముందు కళ్ళకి కట్టినట్టు చూపించి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్లో ప్రపంచాన్ని మనకు అవగాహన చేసినటువంటి వారు ప్రధానంగా ఈ వేదికటువంటి మన గురువు. అందరికీ నమస్కారం. నేను నాకంటే ఎక్కువ ఉన్నది రైట్. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కళాశాల కరస్పాండెంట్, అలాగే కళాశాల సెక్రటరీ గారు, అలాగే ప్రిన్సిపల్ గారు, మా గురువులు అందరూ
ప్రియమైన మిత్రులారా, ఇది చాలా వినిపిస్తుందా? ఈ సౌండ్ వస్తుంది. వినిపిస్తుంది. ఇది నిజానికి చాలా శుభతరుణం. చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేయండి, ఓ జాతి వన్నె బుచ్చ ఇల్లారా, నోరులేని తువ్వా ఇల్లారా. చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేయండి, రంగు రంగుల ఓపరాలతో రంకెలు వేసే రోజెప్పుడో, చకచకమంటూ అంగలు వేసి చేలను దున్నే అదనెప్పుడో. కూలిపోయిన సంసారానికి గోదా కింద పెట్టేదెప్పుడో. బొకే ఏమన్నా బొకే ఉంది కదా. మాస్టర్ ఓకే. ఈ రోజున ఈ విధంగా కావడానికి చాలా సంతోషంగా ఉంది. 1993 బ్యాచ్ స్టూడెంట్ మీరు అందరినీ గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా మాకంటే కూడా విద్యా సంస్థ రాబర్ట్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థను గుర్తుపెట్టుకొని ఆ ప్రెమిసెస్లోనే మీరందరూ మీట్ అయ్యి మీ సంతోషాన్ని పంచుకుంటూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ నా పట్ల కూడా గౌరవభావాన్ని వ్యక్తం చేస్తూ మీరు ఈ చేయడం అనేది చాలా చాలా సంతోషించే విషయం. అన్నిటికీ కూడా ముఖ్యమైనది హైయెస్ట్ మన ఇన్స్టిట్యూట్. దాని తల్లిదండ్రులు కొట్టబడుతున్నారు. ఆ పిల్లలు కూడా పెద్ద ఇన్స్టిట్యూట్ అనే పేరుతో పనిచేసేటువంటి అదృష్టం దాన్ని
ఉంది స్టార్ వర్క్స్ కాలేజీలో పనిచేశారు. ఆ లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళందరి సహకారంతో నా బాధ్యతల్ని వీలైనంత చక్కగా నిర్వర్తించడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నానికి ఈ అందరి సహకారం కూడా నాకు పూర్తిగా లభించింది. నా జీవితాంతం కూడా మీరు నా పైన చూపించినటువంటి ఆ సూర్యుడు భావాన్ని ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. మీరందరూ ఇంకా ఇంకా సంతోషాలతో నేను జీవితాన్ని గడపాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత తమరు ఏవోగా పనిచేసినప్పుడు నేను ఇంటర్వ్యూ కూడా వచ్చాను, లెక్చరర్ ఇంటర్వ్యూ కూడాను. జనాల్లో కూడా తమని ఏఎస్ఎన్ కాలేజీలో కొన్ని సందర్భాల్లో తమని కలిసాము. కానీ మీ అడ్మినిస్ట్రేషన్లో మేము ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన అనేకమైనటువంటి అంశాలను మేము మీ దగ్గర నేర్చుకోగలిగాం. ఇప్పుడే మీ గురించి కూడా నేను మాట్లాడుతూ చేశాను సార్. చాలా సంతోషం సార్. అవకాశం ఉంటే తమని పర్సనల్గా కలిసేదానికి ప్రయత్నం చేస్తాం సార్. నా పేరు డాక్టర్ సుధా నాగభూషణం సార్. మేము జనాలు అయితేనా కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను సార్. చాలా సంతోషం సార్. మీ వాయిసే మాకు అది పెద్ద ఇప్పుడు టానిక్ సార్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మురళీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. చెప్పు ఎయిటీ పైన ఉండవు సార్కి. రమ్మని కూడా మళ్ళీ కుర్చీ ఓకేనా మళ్ళీ రావట్లేదు. నేను అనుకున్నా ఇప్పుడు స్క్రీన్ బాక్స్ స్క్రీన్ నుంచి మాట్లాడే మంచి ఫ్యూచర్ పడాలి. అకౌంట్మెంట్ కాదు క్లాస్ ప్రిఫరెన్స్ తీసుకున్నాం మాట్లాడారు చేస్తారు. ఫోటోస్ చాలా
మౌత్ కరెక్ట్ పెట్టండి. ఇంకా సార్ బెంచి ఖాళీ ఉంది. ఓకే మాస్టర్ మీరు వెనక్కి వెళ్ళిపోండి. సార్ మీరు కూడా వెనక్కి వెళ్ళిపోండి. సార్ ఆ చూరు ఉంటే కట్ అయిపోతారు. వెనక్కి వెళ్ళిపోండి. ఇక్కడ రాలేదే. ఓకే రెడీ 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 ఎస్ రెడీ రెడీ సార్ రెడీ సార్ వెరీ గుడ్ వన్ మోర్ సార్ రెడీ 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 ఫైనల్ దిస్ ఈజ్ ఫైనల్ ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్ ఫైన్ ఓకే ఓకే రెడీ 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 కమ్ అందరూ సూపర్ రెడీ స్మైల్ వన్ మోర్ థ్యాంక్ యూ మాస్టర్ అట్లా ఉన్నాడు. కూర్చోండి. సింగర్ అటోళ్ళు అందరూ సర్దుకున్నారు. Even though a couple of students left the class very often, they were very good listeners. Even though they did not get textbooks, not only Bhushanam, there were others also. They were excellent listeners. So when students are excellent listeners, the teacher is always reminded of his responsibility. So we are reminded of our responsibility. We started working hard. We prepared well. Why? You were excellent students. You were excellent students. We are better teachers. లేదు పలానా నాలుగు చెప్తున్నారంటే అన్నీ కలగొచ్చిన కలకూడనంత లాంటి చాలా అరుగు కాదని అనేది మరి కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఈ దగ్గర తీసుకుంటా నేను ఆధారపడిన అందుకని మేము చేసే ఒకటి ఆ భగవంతుడి ఈ సంతానం తరతరాలుగా మీరు మా మాటల పైన మీకు తెలుసు కనీసం మీకు మాట్లాడాలని ఈ కాలేజీలో వర్క్ చేసుకున్నట్టుగా మా కాలేజీలో వర్క్ చేస్తున్న మా సొంత కాలేజీ అని అనిపించండి. అక్కడ కూడా నాకు మన సర్వీస్ వల్ల మాకు గౌరవం లభించినప్పటికీ కూడా ఆ స్టూడెంట్స్ కానీ ఆ కాలేజీ కానీ నేను ఎప్పటికీ వర్క్ చేసుకోలేదు. అసలు ఈ కాలేజీలో బడి పెట్టాలంటే పొద్దు నాకు చాలా విమర్శనంగా ఫీల్ అయ్యాను. మీ వస్తే ఈ కాలేజీకి వచ్చాను అన్నమాట. బయటకు వెళ్ళిపోయిన తర్వాత 90
టీచర్స్ గౌరవించారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. అలాగే మీ పిల్లలు మంచి పొజిషన్స్లో ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. పర్సనల్గా నాకు ఒక చిన్న అనుభవం, ఒక చిన్న ఎమోషనల్ ఫీలింగ్ ఏంటంటే నా సర్వీస్ అన్నట్టు నేను ఈ కాలేజీలో పూర్తి చేయలేకపోయాను. బయటకు వెళ్ళిపోయి అప్లికేషన్ గవర్నమెంట్ డెసిషన్ వల్ల పోయినసారి మీరు నాకు ఫెలిసిటేషన్ చేస్తామంటే ఏమనిపించిందంటే బీజీ బ్యాచ్ ఎక్కువ తెలుగులో నాటి కార్యక్రమానికి వేదిక గురువులందరికీ నా ఎందుకంటే వాళ్ళ కట్టడంలో కానీ ఆ గురువు గారి పక్కన కూర్చోటంటే నేను చాలా గౌరవపడతాను. ఆ రోజుల్లో మన సంవత్సరం యూఎస్ఆర్ గారు అందరూ కూడా ఎంతో ఆదర్శంగా ఇందాక చూసినప్పుడు ఈ ఆర్ట్స్ కాలేజీలో వేదికైనటువంటి మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్, అట్లాగే ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్ గారు కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్. ఇద్దరు చూస్తుంటే మేము గర్వపడతాం, చాలా సంతోషం. ఇందాక శాంతారావు గారి చెప్పారు ఈసీ గురించి, అంటే ఆల్రెడీ నేను శ్రీనివాసరావు మన వచ్చినప్పుడు చెప్పాను. ఈ క్యాంపస్లో కాకుండా వేరే క్యాంపస్లో కండక్ట్ చేస్తామంటే నేను ఎంత ఒప్పుకోలేదు, ఇష్టం లేదు. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ట్స్ కాలేజ్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ మదర్ స్ఫూర్తిలో వాళ్ళు నేను ఉద్దేశించుకోవాలి పర్వంతో నేను ఇక్కడే అరేంజ్ చేసుకోండి. కానీ ఒకటైతే ప్రామిస్ చేశాను, నెక్స్ట్ ఇయర్ మీరు ఈ గెట్ టుగెదర్ వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ సార్లు ఏసీ కాంగ్రెస్ సార్లు చేస్తారని నేను మాట్లాడుతున్నాను. అలాగే చాలా సంతోషం. ఎట్లా మేము కూడా ఈ కాలేజీ మీతో పాటు పెట్టుకున్నాము. ఇటువంటి మహానుభావుల దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళు అది ఎప్పుడు కూడా మేము వీటి గురించి చెప్పుకుంటాను. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీ నిజంగా మాస్టర్ చెప్పినట్టుగా స్టార్వర్స్ మాకు మీకు బీకామ్ జరిగినప్పుడు టీడీఆర్ గారు కానీ రకరకాల బ్రాంచెస్ గ్రూప్స్లో ఉన్నటువంటి మేధావులు వాళ్ళందరూ ఇలాగా పాలిటికల్ సరిగా ఉండేవాళ్ళు. అసలు ఆ కొంచెం విధానం లేదు, ప్రతిపక్షం నాకు చెప్పేవాడు. అంటే సరస్వతి దేవి పుట్టిందంటే వేరే, మరి మేము అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు మేము వేరే చేసుకుంటుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కానీ మరి నిజం చేసిన విషయమే బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ 1962 సంవత్సరంలో ప్రవేశపడింది. అంటే ఆల్మోస్ట్ 24 సంవత్సరాల చరిత్ర గల ఈ కాలేజీ సొసైటీని మరి మహానుభావులు ఎంతో దూరదృష్టితోటి బాపట్ల ప్రాంతం నుంచి ఆడవాళ్ళు చీరాల వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ప్రైజ్ కాడికి వెళ్ళి చదువుకోవడం, నేను వాడు చూసి వాడు ఇక్కడ విద్యాసంస్థలు ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి వ్యవస్థ ఇది. తర్వాత నిన్న తెలిసిన విషయం 1972లో మరి మా తండ్రి గారు తన గౌరవంగా జరుపుకున్నాను. ఒక 7 రూపాయలు ఇచ్చి 20 ఏళ్ళు జీతాలు లేని పరిస్థితిలో ఈ కాలేజీ నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందని చెప్తా ఉంటారు. మరి అది ఇవాళ బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని 8 కాలేజీలుగా చేసేవాడు. ఆయన ఉద్దేశం కేజీ టు పీజీ ఆ కాన్సెప్ట్ని ఆయన ఉండగా నెరవేర్చారు. దాన్ని ముందు తీసుకెళ్ళడానికి నేను కాన్సెప్ట్గా చేస్తున్నాం. మరి అందరూ తెలిసిన విషయం, ఇది ఎవరి కాలేజీ ఎవరి సొసైటీ అయితే ఎవరిది కాదు, ఇది ప్రజలది. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అంటే మన అందరిది. అందువల్ల ఈ కాలేజెస్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాతో పాటు గంటలు అనుకుంటున్నాం. మీ అందరూ తెలుసు, మరి ఈ కాలేజీలో మనం చదువుకున్న రోజుల్లో 3500 నుంచి 4000 మంది స్టూడెంట్స్ ఈ క్యాంపస్లో పథకాలు ఆడుతూ తిరుగుతూ ఉంటారు. ఇందాక మనం కేఆర్కే గారికి చెప్పాం కదా, మీకు తెలిసి ఉండేది. ఏం మాట్లాడేవాడు కాదు, బయట ప్యాంట్ చేసుకొని చేతులు రకాలు కట్టుకొని క్లాస్లోకి రౌండ్ చేసుకుంటూ వచ్చేవాడు. అప్పుడు ఉన్న ఆ స్టూడెంట్స్ ఎందుకంటే మామూలు కాదు, కృష్ణ గారు చెప్తారు. సో అటువంటి వాళ్ళు కంట్రోల్ చేసి మరి వీళ్ళందరినీ ఈ స్థితికి తీసుకొచ్చేటువంటి మరి ఈ కాలేజీకి కానీ తర్వాత అధ్యాపకులు కానీ ముఖ్యంగా వాళ్ళందరూ కూడా స్కూల్కి అందించాల్సిన విషయం. మీ నుంచి మేము కోరుకునేది ఏం లేదు, మాతో పాటు ఈ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి సహకరించండి. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూప్స్కి ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ ఫీ రీయింబర్స్మెంట్ అందరూ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోవడం
ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా కానీ ఉన్న పరిస్థితులు ఏంటంటే పాత రోజుల్లో మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు ఎంతవరకు ఫుల్ నాలెడ్జ్ తోటి కమాండ్ తోటి వచ్చేవాడు. ఎందుకంటే ఆ రోజు ఆ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలో ఎక్కువ ఆ రోజు ఆ పాఠశాలలో చదువుకొని ఇక్కడికి వచ్చి మంచి ఉన్నతమైన విద్య అందించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. మారుతున్న పరిస్థితుల్లో ఒక అటెండెన్స్ పాస్ మార్క్స్ అనేది గవర్నమెంట్ కాన్సెప్ట్గా వీళ్ళందరూ కూడా భావించి మరి స్టాండర్డ్స్ నేషనల్ వస్తున్నారు. మాకు ఇంటర్మీడియట్ వచ్చిన ఇబ్బందిగానే ఉంది, అక్కడ ఇంజనీరింగ్ వచ్చినా కానీ ఇబ్బందిగానే ఉంది. ఆ స్టాండర్డ్స్ అనేది పడిపోతాం. ఎందుకంటే ఏ మనిషికైనా ఏ వ్యవస్థకైనా కానీ ఫౌండేషన్ ఇది ఇంపార్టెంట్. ఫౌండేషన్ చదువుకి ఎవరైతే సక్సెస్ఫుల్గా వాళ్ళు వస్తారో పైకి వచ్చేటప్పుడు వాళ్ళు రాణిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో మరి ఈ క్యాంపస్లో ఇప్పుడు మనం 4 విద్యా సంస్థలు అంటున్నాం. బాబా స్కూల్, జూనియర్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ అండ్ బాబా కమర్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకో క్యాంపస్లో ఫార్మసీ కాలేజ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తాం. ఇంకో 3వ క్యాంపస్ మెయిన్ క్యాంపస్లో బాబా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తాం. సో మరి అలాంటి మహానుభావుడు ఆశయం ఏంటంటే బాపట్లో విద్యా కేంద్రం మనం తీర్చిద్దాము, వైద్యం కూడా మనం చేస్తే బాగుంటుంది. అతనితో శ్రీరామ్ దగ్గర వాటర్లో ఒక క్యాంపస్ చేసి ఒక 5 లక్షల రన్నింగ్లో కన్సల్ట్ చేసి పెట్టాము. రకరకాల కారణాల వల్ల అది ముందుకు జరగలేదు. సో మేము వచ్చిన తర్వాత 4 సంవత్సరాల శిశువుగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాం. అంతా భగవంతుడు అనుకూలిస్తే వీళ్ళని తోడుకునే అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి మాకు సహకరిస్తున్నటువంటి సభ్యులు కానీ ఈ ప్రాంత ప్రజలు కూడా తీసుకొస్తే మెడికల్ కాలేజ్ కూడా తీసుకురావాలని మాకు కోరిక. అంటే ఇక్కడ ఆర్గనైజింగ్ సొసైటీలో సార్ జాయిన్ అయిన తర్వాత కేజీలో జాయిన్ అయిన పీజీ కానీ మెడిసిన్ కానీ ఎక్కడ చదవాలంటే మాకు కోరిక మాట్లాడాలి. మీరు గమనిస్తూనే ఉన్నారు. మరి ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్లో రాగానే మీకు ఏమనిపిస్తుంది? ఆ రోజుల్లో ఇది క్యాంపస్ని గ్రౌండ్స్ని మీరు అంతా చక్కగా వాడుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్స్ ఎట్లా ఉన్నాయి? అందరికీ స్నాప్ వచ్చేటట్టు చూడండి. ఏంటి సందర్శించండి అమ్మ, మీరు కూడా రండి. లక్ష్మీదేవి లక్ష్మీదేవి Thank you. Thank you, madam. Thank you. Right. Thank you, sir. అంటే మీకు ట్రావెల్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. అందరూ బాబు మంచి స్నాప్ రావాలా, నువ్వెంత ఇస్తుంది? చూడబ్బా కొంచెం వెనకెళ్ళు మిత్రమా, వెనకెళ్ళు ఇంకొంచెం వెనకెళ్ళి అందరూ వస్తారు. అవ్వచ్చు.
అవ్వచ్చు. ఇప్పుడే మనవరాళ్ళకి ఫంక్షన్ చేస్తున్నాను మాట్లాడారు. ఫోటోల దగ్గర అయిపోయిందా? రైట్ సార్, థ్యాంక్ యూ. ఎన్సీసీ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇంతమందిని ఒక చోట చేర్చడానికి ఎంతో కష్టపడాల్సిన అంశం అయినప్పటికీ అందరినీ కూర్చి సక్సెస్ఫుల్ చేత అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీను. మీ సర్వీసెస్ ఎక్కడ కనపట్లేదే. షాల్ తీసుకో. దయచేసి రావాలి. థ్యాంక్ యూ. మీ సేవలు ఇలాగే ఈ టీం మొత్తాన్ని కొనసాగాలని కోరుకుంటున్నాం. రైట్ రైట్. మనకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కీలకంగా బాపట్ల ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నా మిత్రుడు ధనరాజ్ గారు, మన శాంసంగ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. లాస్ట్ టైం కూడా మన ప్రోగ్రామ్ ని చాలా అద్భుతంగా కవరేజ్ ఇచ్చారు. ఫస్ట్ రోజు మంచి కలర్ ఫోటో వచ్చింది పేపర్ లో. చాలా సంతోషంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మన ప్రీతమ్మ ప్రెసిడెంట్ ఈ కాలేజీని మరింత అభివృద్ధి ప్రజల్లో నడిపించాలని మొక్కలేని శాశ్వతరావు గారికి ఈ కాన్స్టిట్యున్సీలో మరొకసారి కొనసాగించాలని మీకు ఏ సందర్భంలోనైనా మా అవసరం పడితే మా టీం అంతా ఎప్పుడూ మీతో కలిపి మీతో నడవడానికి మా శ్రీను నాయకత్వంలో మేమంతా మీకు అండగా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మా ఈ చిన్న సన్మానాన్ని మీరు స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చేస్తారు
సెలబ్రేషన్స్ ప్రారంభిస్తాం. తప్పకుండా మంచి టీం ఉంటుంది మాది. రైట్ అన్న, థ్యాంక్ యూ. నేను కూడా తీస్తున్నా